హాయ్ అండి, నేను మీ అమ్ములు. ఇవాళ మనము టర్మరిక్ టీ ఎలా తయారు చేసుకోవాలో రెసిపీలో చూద్దాము. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుందని. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. ఏదైనా లిమిటెడ్గా తీసుకున్నప్పుడే దాని హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలా మనము పసుపుని యూజ్ చేసి రొటీన్కి భిన్నంగా టీని తయారు చేసుకోబోతున్నాం అనమాట ఈ రెసిపీలో. అందుకోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి. దానిలో ఒక 200 ml వాటర్ వేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి పసుపు కొమ్మ తీసుకున్నాను అనమాట. అది గ్రేట్ చేసుకొని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనిద్దాము. సో ఇప్పుడు కాసేపు మరగనివ్వండి. ఇది మరిగిన తర్వాత ఒక 3 యాలక్కాయలు కొట్టి ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం మరిగినాక ఒక చెంచా మనము టీ పొడి వేసుకొని బాగా మరగనిద్దాము. ఇది బాగా మరిగాక మనము 200 ml మిల్క్ వేసుకుందాం. దీనిలో పాలు, ఈ పాలు కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. మీకు ఇది జలుబు వచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది అనమాట. మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. అలాగే జలుబు, దగ్గు ఏమైనా ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి అన్నమాట ఈ టీ కానీ కన్జ్యూమ్ చేశారంటే. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా టేస్టీ, చాలా హెల్తీ కూడా. సో ఇంకా మీకు రుచికి సరిపడినంత దీనిలో షుగర్ వేసుకోండి. ఒక 5-6 సార్లు మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుని గ్లాసులోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో హెల్దీ టీ చాలా తక్కువ టైంలో మనకి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టీలు చాలా ఉన్నాయి నా ఛానల్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్ని లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ యువర్ డే. బాయ్.